మేడం నమస్తే అండి. ఏదైతే కనుక నెల్లూరు వేదికగా జరుగుతున్న పరిణామాలు అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి రాజకీయ విమర్శలు మారి వ్యక్తిగత విమర్శల వరకు ఎందుకు వెళ్తున్నారు వైసీపీ నాయకులు అనుకోవాలంటారు? సార్, ముఖ్యంగా ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి ప్రశాంత్ రెడ్డి గారు ఎవరైతే బాగా గొప్పగా 50,000 మెజారిటీతో ఆవిడ గెలుపొందిందో అప్పటి నుంచి ఒక కుళ్ళు కుతంత్రంగా నడుస్తుంది. ఒక ఆడబిడ్డ అంత మెజారిటీ గెలుపొందడం ఏంటి? నిన్నగాక మొన్న రాజకీయంలోకి వచ్చి అంటే సార్, అది ప్రశాంత్ రెడ్డి గారి గొప్పతనం కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ అమ్మగారిని పంపించినా, మీ చెల్లి గారిని పంపించినా, మీ భార్య గారిని కూటమిలోకి పంపించినా భారీ మెజారిటీ అంతే ఇచ్చేవారు రాష్ట్ర ప్రజల్లో మార్పు బిగినైంది, వైసీపీ మీద వ్యతిరేకత బిగినైంది. దాని పర్యవసానమే ఒక మహిళని అంత గొప్ప భారీ మెజారిటీతో గెలిపించడం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వ్యక్తిగత విమర్శలు చేసినంత వరకు మీ ఎదుగుదల, మీ పతనం అక్కడక్కడే ఉండిపోతుంది. సో ఒకటే అంటే ఏంటి, ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇలా అన్నారు ప్రశాంత్ రెడ్డి గారిని అంటే, వాళ్ళ బాస్ జగన్ రెడ్డి గారు తన సోదరి షర్మిలమ్మని పచ్చ చీర కట్టుకొని టీడీపీ ప్రభుత్వానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు, చంద్రబాబు గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు అంటూ ఆమె క్యారెక్టర్ అసాల్ట్ చేస్తూ అక్కడ ఎవరో అమెరికాలో ఉన్న ఒక రెడ్డి గారు కూడా చాలా అసందర్భ ప్రేలాపన. ఎంత కాదనుకున్నా ఒక తల్లి రక్తం, ఎంత కాదనుకున్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆమె పాత్ర కూడా కొంత, లేదంటే రాజశేఖర రెడ్డి గారి కూతురుగా కనీసం రాజకీయం కోసం తల్లిని చెల్లిని పోగొట్టుకుంటున్నా, దూషిస్తున్నా ఇటువంటి రాజకీయ నాయకుల గొడుగు కింద ఉన్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గొప్పగా ఆలోచిస్తారని మనం ఎందుకు అనుకోవాలి? అంటే ఇక్కడ వైసీపీ నాయకుల మాట తీరు ఎందుకు మారలేదు అనుకోవాలి మేడం? ఇప్పటికే చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి అసలు నేను చెబుతున్నా, నేను మాట్లాడిన దానికే స్టిక్ ఆన్ అయ్యి ఉన్నాను, వెనక్కి తగ్గేది లేదని ఆయన అంటే, ఆయన మాట్లాడింది తప్పే ఉంది అంటూ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడటం అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అసలు పిహెచ్డీలని మాట్లాడారండి, అది చాలా గొప్ప చదువు. ఆ డాక్టరేట్ చదవడం కోసం ఒక 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ డాక్టరేట్ రాక పగలు రాత్రి యూనివర్సిటీలో ఉండిపోయిన ఎంతో మంది నేను చూసినానండి. అది అందరికీ డ్రీమ్. పిహెచ్డీ అంటే అసలు ఇక చివరి ఘట్టం అదే అనుకుంటా చదువులో అనిపించేంత గొప్ప చదువు అండి. దాన్ని ఎలా పోలుస్తున్నాడు? నువ్వు ఎక్కడెక్కడ పిహెచ్డీలు చేసినావో నాకు తెలుసు. అంటే పిహెచ్డీ అంటే వాట్ డూ యూ మీన్ దట్? పిహెచ్డీ అంటే వాట్ డూ యూ మీన్ దట్? అసలు మీ ఉద్దేశంలో ఏంటి? అసలు చదువు మీద మీకు కొద్ది గొప్ప ఉన్న మర్యాద ఉందా? విలువలు ఉన్నాయా? ఏమన్నా విలువలతో కూడిన విద్య నేర్చుకున్నారా మీరు? అంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఆవిడ రియాక్ట్ అవ్వాలి, ఆవిడ ఏదోటి అనాలి, ఏనేదోటి అనాలి, మీడియా మొత్తం దాని గురించే మాట్లాడుకోవాలి, ఇంపార్టెంట్ అయిన లిక్కర్ స్కామ్ని పక్కన పెట్టాలి. ఇంకా సిగ్గు లేకుండా ఆ మాటల మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాను అంటున్నాడు. ఒకవేళ మీకు ఆవిడ మీద ఏమన్నా ఒకవేళ అనుమానం ఉందా ఇప్పుడు? అంటే వాళ్ళ భర్త చనిపోయిన దాంట్లో మీరు ఏదైనా కేసు పుట్టప్ చేయండి. అనారోగ్యంగా చనిపోయారని ఆ తల్లి చెప్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మేడం, అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, అంటే మీరు మాట్లాడారు కాబట్టి, మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, గడిచిన 6 నెలల కాలంలోనే 8 మంది భర్తల్ని చంపేశారు మహిళలు, అందుకని జాగ్రత్త కోసం చెప్పాడు కానీ తప్పే ఉంది అనే మాట అసలు సమర్థించడాన్ని అసలు ఎలా చూడాలంటారు? సార్, ఎంతో మందిని చంపేసినారు అనేది వార్తా కథనాల్లో వస్తుంది. ఓకే, డన్. అనిల్ గారు తల్లి అనిల్ గారి తండ్రిని చంపలేదు. అనిల్ గారి భార్య అనిల్ గారిని చంపే ప్రయత్నం చేయదేమో మాకు తెలిసి. అదే రకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి తల్లి ఇంకా కూడా ఉంది, ఆ తండ్రి ఉన్నారో లేదో మాకు తెలియదు. అదే రకంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారి భార్య ప్రసన్న కుమార్ రెడ్డి గారిని చంపుతుందేమో అన్న అనుమానం మీకు వద్దండి. ఎందుకంటే ఒక గొప్ప వివాహ సంబంధాల్లో ఈ మధ్యకాలంలో వస్తున్న డ్రగ్ కానీ గంజాయి కానీ విలువలతో కూడినటువంటి లేని పరిస్థితి అయిపోయింది వివాహ వ్యవస్థ మీద. సో మీకు అనుమానాలు రావచ్చు, కానీ బహిర్ముఖంగా మీకు అనుమానాలుండి ఒకళ్ళ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద అపరిమితమైన ప్రేమ ఉంటే మీరు ఏమన్నా కేసు పుట్టప్ చేయండి, ఆవిడ మీద నాకు అనుమానంగా ఉందని గోప్యంగా. అంతేకాని మీరు బహిర్ముఖంగా ఒక మహిళ గురించి మీరు మాట్లాడే తీరు ఇదేనా? సో మీరు గతంలో బూనమ్మ గారి గురించి ఇలాగే మాట్లాడినారు, అసెంబ్లీ సాక్షిగా పక్కపక్క నవ్వినాడు. కౌరవ సభ కాస్త ఏమైందో మీరు చూసినారుగా. మహాకురుక్షేత్రం జరిగింది కూడా ఆస్తుల కోసం కాదండి, ఆడబిడ్డ విలువలను దిగజారిస్తేనే జరిగింది. మీ 40% ఓటింగ్గా 39 నాకు గుర్తులేదు, కానీ 20కి పడిపోయింది, ఇంకా పడిపోతుంది. నా దారుణం ఏంటంటే వైసీపీ నాయకులు ఇలా కుక్కలు మురిగినట్టు మురుగుతుంటే వైసీపీలో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు ఎందుకు ఉపేక్షిస్తున్నారు?
మీరు రాజకీయం మాట్లాడండి, ఎంత డబ్బు తిన్నారని అడగండి, ఎంత స్కాములు చేసినారని అడగండి, నిలదీయండి, కాలర్ పట్టుకోండి. ప్రతిపక్షంలో కొద్దో గొప్ప ప్రజలు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీరు అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా మీకు మీడియా ఉంది కాబట్టి ఆ మీడియా సాక్షిగా మీరు ప్రశ్నించండి. ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు, దీంట్లో ఎంత తిన్నారు, ఇది ఇక్కడ ఎంత స్కాములు చేసినారు, ఆ మహిళ చనిపోవడానికి కారణాలు ఎవరు, మీరు పట్టుకోలేరు, ఇవన్నీ అడగండి, బాగుంటుంది. ఇవన్నీ మీలాంటి వారు అడిగితేనే ప్రభుత్వం చిత్తశుద్ధిగా పని చేస్తుంది. అలాంటివి అడగకుండా మీరు ఎక్కడ పిహెచ్డీలు చేసినారా, మీరు మీ భర్తను చంపేస్తారా అంటే, మీ భార్యలు మిమ్మల్ని చంపేస్తారన్న భయం మీకేమన్నా ఉందా? మీరు ఎందుకు అలా భయపడుతున్నారు? పసికిర్లు వచ్చినోడికే లోకమంతా పచ్చ కనపడుతుంది అంటారే, మీకెందుకు పసికిర్లు వచ్చినాయా? మీకెందుకు అలా అనిపిస్తుంది? ఇంకో విషయం కూడా మేడం, ఆయన మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నారు, నేను అడగాలన్నా కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నాను, తప్పుగా అనుకోవద్దు దయచేసి. నన్ను అడిగితే మంచి కుటుంబంలో ఏదో ఒక కుటుంబాన్ని చూసి ముక్కు పచ్చలారని పిల్లని చూసి పెళ్లి చేస్తాను కదా, పొయ్యి ఇంకో మాట కూడా అన్నాడు. చెప్పాలన్నా కూడా నాకు కూడా ఇబ్బందిగా ఉంది మేడం. ఈ ముక్కు పచ్చలారని పిల్లని చూసి పెళ్లి చేస్తా అంటే అసలు ఈ చిన్న పిల్లని చూసి పెళ్లి చేస్తా అన్నప్పుడు ఇక్కడ పోక్సో యాక్ట్ అనేది వర్తించవచ్చు అనుకోవచ్చు అంటారా? అసలు ప్రభాకర్ రెడ్డి గారి వయసు ఎంత? ఆయన వయసులో ఎలాంటి మహిళ కావాలని కోరుకుంటున్నారు? చిట్ట చివరిలో మంచి చెడు రాజకీయ ఎదుగుదలకి కారణమో లేకపోతే ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు చూసే వ్యక్తినో ఆయన వయసుకు తగ్గ వ్యక్తినో చేసుకుంటారు. ముక్కు పచ్చలారని మహిళ ఒక పసిబిడ్డని చూసి మీరు పెళ్లి చేస్తానంటుంటే అది కూడా ఇంకా చాలా పచ్చిగా మాట్లాడారు. మీ అంత పచ్చిగా మేము మాట్లాడలేం కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం. సిగ్గుపడండి. వయసు 10 ఏళ్ళు ఉంటే పెళ్లి కూడా చేసుకోవడానికి లేదు, తెలుసా మీకు? అలాంటిది ఆయన వయసు ఎంత? ముక్కు పచ్చలారని బిడ్డ వయసు 16 ఏళ్ళ, పోనీ 18 ఏళ్ళ? 18 ఏళ్ళకి ఆయన వయసు 55 పైబడింది కదా. ఆయన వయసుకి ఈ బిడ్డ వయసుకి ఎంత తేడా ఉంటుంది? అంటే ఒకవేళ ప్రభాకర్ రెడ్డి గారు నాకు సంబంధం చూడండి అని మిమ్మల్ని అడిగితే మీరు ముక్కు పచ్చలార ఆడబిడ్డని గొంతు కూడా కోయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అలాంటి పెళ్ళిళ్ళు ఆమోదయోగ్యమా? మీరు చదువుకున్న వారేనా? మీరు ఎప్పటి నుంచో రాజకీయం చేస్తున్నారు, ఇదేనా మీరు చేసిన నీచపు రాజకీయం? దయచేసి ఒక్కటే గుర్తుపెట్టుకోండి సార్, తప్పు ఎవరు చేసినా తప్పే. గతంలో రోజారెడ్డి గారు మాట్లాడారు, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక టీడీపీ ఎమ్మెల్యే అనుకుంటా ఏదో అంటే ఆవిడ చెప్పింది, నువ్వెవడరా నన్ను అడగడానికి, నేను ఏ హోటల్కి వెళ్తే నీకెందుకు, సుప్రీంకోర్టు ఇచ్చింది నాకు చట్టం, నువ్వెవడు నన్ను అడగడానికి అని చెప్తే సెల్వమణి గారికి కూడా అడిగే అధికారం లేదండి. ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఏం చేస్తుంది, ఏ హోటల్లో ఉంది, అటువంటి భయంకర దారుణమైన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు మీ రోజా గారికే కాదు, రాష్ట్రంలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. అసలు నువ్వు ఏంటి అని అడిగే అధికారం ఎవరికీ లేదు. మీరెవరు అడగడానికి? మీరెవరు అడగడానికి? ప్రశాంత్ రెడ్డి గారి జీవన మనుగడ గురించి మీరెవరు? ఆవిడ బిడ్డలు దగ్గరుండి ఆవిడకి పెళ్లి చేసినారు, ఆవిడ భర్త అనారోగ్యవశాత్తు చనిపోయినారు. రాజకీయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అడుగడుగున తోడుగా నిలబడింది, భారీ మెజారిటీతో గెలుపొందింది, ఆ ఏరియా ప్రజల్లో సమస్యలు తీరుస్తుంది. ప్రతి సమస్యలో మీరున్నారు, ప్రతి సమస్యలో ఆమెను మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అందుకని బురద జల్లడానికి మీరు చేసినటువంటి ఈ బురద నీచపు రాజకీయాలు అర్థమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ స్కామ్లు, ఇక్కడ స్కామ్లు, ఇక్కడ మైనింగ్, ఇక్కడ భూ కబ్జాలు, ఇక్కడ ఆడపిల్లల విషయంలో ప్రతి చోట్ల మీ పేరు వినపడుతుంది. అయినా సరే ప్రత్యర్థిగా మిమ్మల్ని ఎదుర్కొంటుంది. ఆ ఎదుర్కోవడం రాజకీయ ఎత్తుగడలు మీకు తెలియదు కదా, అలా ఎదుర్కోవడం మీకు చేత కాదు కదా. అందుకనే కుటిల రాజకీయంతో మీరు ఆవిడ క్యారెక్టర్ అసాల్ట్ చేస్తే వెనక్కి తగ్గుతుంది అనుకుంటున్నారేమో, కానీ 100 ఏనుగుల బలంతో ఆవిడ ముందుకు వస్తుంది. ఆవిడ నాయకులు ఎవరైతే ఉన్నారో కూటమి నాయకులు ఆవిడ ముందుంచి మీరు చేసిన ప్రతి తప్పుని నిలదీస్తారు. అంతేగాని మీరేదో బురద జల్లారు కదా వెనక్కి వెళ్ళిపోయి ఇళ్లలో కూర్చునే రాజకీయం చేయరండి. ఆడబిడ్డలు లేచింది, నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష సమాజం అంటూ ఎప్పుడో ఎన్టీ రామారావు గారు చెప్పారు. మీలాంటి కుక్కలు మురుగుతూ ఉంటాయి, మురిగే ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పొద్దమ్మా. ప్రజాదరణ పొందిన నాయకురాలివి నువ్వు, ప్రజల సమస్యలు తీర్చాల్సినటువంటి పదవిలో ఉన్నదానివి నువ్వు. నీ ఎదుగుదలని ఎవరు ఆపలేవు, మీ వెనకాలే వెన్నంటే మేము నిలబడతాం అన్న స్థానంలో, తండ్రి స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఉండగా ప్రశాంత్ రెడ్డి గారికి దిగులు లేదు. రాబోయే ఎంతో మంది మహిళలైనటువంటి రాజకీయ నాయకులకి కూడా దిగులు ఉండదండి. ఇప్పుడు ఇతని మీద ఎలాంటి కేసులు, ప్రసన్న కుమార్ రెడ్డి మీద ఎలాంటి కేసులు పడే అవకాశం ఉండొచ్చు అనుకోదు మేడం? సిగ్గులేని వాళ్ళకి ఎలాంటి కేసులైనా పడతాయి సార్. ఐపీసీ సెక్షన్ 499 పరువు నష్టం వేయొచ్చు, ఆవిడ క్యారెక్టర్ అసాల్ట్ చేశారు కాబట్టి మోడెస్టీ గురించి వేయొచ్చు ఐపీసీ ప్రకారం కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన భారతీయ న్యాయ సంహిత ప్రకారం కానీ. అయినా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళి గారు నడవలేక బయటకు వస్తున్నారు. కలర్స్ కూడా 10 కేజీలు 20 కేజీలు అంతలైపు తగ్గించిద్దో లేదో నాకు తెలియదు, కానీ పాపం బోర్గడ్డ అనిల్ గారు అంత బరువు తగ్గిపోయి నడవలేక బయటకు వస్తున్నారు.
ఇంకొంతమంది అయితే పాపం గడ్డాలు మీసాలు వచ్చేసి వల్లభనేని వంశీ గారి పరిస్థితి మీరు చూడలేకపోయాం చూడు, ఆ తెల్ల జుట్టుతో లేకపోతే అనారోగ్య సమస్యలతో అంత, అంటే 75 ఏళ్ల కంటే పాపం చిన్న ఆయనే కదా, ఆయన ఏ పరిస్థితిలో ఉన్నాడో తెలిసి కూడా ఇంకా మురుగుతున్నారంటే వీరు జైలుకి వెళ్ళడానికి మనస్ఫూర్తిగా సిద్ధపడిన వారు. ఇలాంటి వారికి జైలుకి వెళ్ళి వచ్చిన పెద్ద ఇదేం ఉండదండి, పడే శిక్షలు పడుతుంటే మహిళా కమిషన్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా హోమ్ మినిస్టర్ గారు రియాక్ట్ అయ్యారు. ఇటువంటివి ఖచ్చితంగా ఎక్కడికక్కడ కట్ చేయకపోతే ఆడబిడ్డ రాజకీయంలోకి రావాలనుకున్న ప్రతి ఆడబిడ్డకి ఇటువంటి వెధవలు ఆటంకప్రాయం అవుతారేమో. ఎందుకంటే అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న మహిళ క్యారెక్టర్ గురించే వీళ్ళు ఇలా మాట్లాడితే, నిన్న మొన్నటి దాకా రబ్బర్ చెప్పులు వేసుకున్న ఆడబిడ్డలు రాజకీయంలో రావాలనుకున్న వాళ్ళకి ఇలాగా చేస్తారు రాజకీయం, ఇలాగా క్యారెక్టర్ అసలు చేస్తారా? మేము చేస్తే తప్పులు చేస్తే మీరు మమ్మల్ని ప్రశ్నించండి. కానీ గతంలో కూడా మీరు చూడండి, అసెంబ్లీ సాక్షిగా అనిత గారిని ఎగతాళి చేసి కాలు చూపిస్తే కన్నీటి పర్యంతమై అసెంబ్లీలో ఏడిస్తే ఆవిడ చెప్పిన మాట, నేను నా భర్తను వదిలేసినానండి, దానికి కారణాలు వేరండి, అతను ఏం చేసినాడో నాకు తెలుసండి, నాకు కాలు చూపిస్తుందా అండి రోజా గారు అంటూ ఆవిడ కన్నీటి పర్యంతమైన దృశ్యం మనం చూసినాం. సో అయినా సరే వాళ్ళ నాయకుడు గట్టిగా నిలబడ్డారు, బాబు గారు గట్టిగా నిలబడ్డా, నువ్వు రామ్మ, ఆమెకు భయపడేది ఏంటి, ఆమెకు ఏడ్చేది ఏంటంటే ఈరోజు దున్ని రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ స్థాయికి వచ్చి కూర్చుంది. అదే రకంగా ఈవిడ కూడా ఇంకా ఇంకా ఎదుగుతారు. మీరు అన్నదానికి ఒకళ్ళ ఆడబిడ్డలుగా ఏడుస్తారేమో కానీ తర్వాత వీరోచితమైన పోరాటం చేస్తారు. ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా నిలబడతారు. రాజకీయాల్లో మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గము. గొప్ప గొప్ప నాయకులు మా ముందున్నారండి.